నమస్తే, వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గంజాయి కేసులో ముగ్గురి అరెస్ట్. వివరాలు వెల్లడించిన మెట్పల్లి సిఐ నిరంజన్ రెడ్డి. తేదీ జూలై 7న ఇబ్రహీంపట్నం ఎస్ఐ అనిల్ నమ్మదగిన సమాచారం మేరకు ఇబ్రహీంపట్నం మండలంలోని మేడిపల్లి గ్రామ బస్టాండ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా నిజామాబాద్ రోడ్డు గండి హనుమాన్ వైపు నుండి 2 మోటార్ సైకిళ్లపై 4 వ్యక్తులు మెట్పల్లి వైపుకు వస్తుండగా ఎస్ఐ అనిల్ మరియు సిబ్బంది అట్టి వ్యక్తులను ఆపగా అందులో ఒక బండిపైన 2 వ్యక్తులు వెనుకకు తిరిగి పారిపోయారు. మిగతా 2 వ్యక్తులను ఎస్ఐ అనిల్ పట్టుకొని వారి ఆధీనంలోకి తీసుకొని వారిని విచారించగా వారి వద్ద దాదాపు 750 గ్రాముల గంజాయి ఉందని, మిగతా వ్యక్తుల గురించి విచారించగా వారు కొరుట్ల పట్టణానికి చెందిన వారని, వారు 4 కలిసి నాందేడ్కు చెందిన అజార్ అనే వ్యక్తి దగ్గర గంజాయి కొన్నామని తెలిపారు. అట్టి గంజాయిని పంచుల సమక్షంలో వీడియోగ్రఫీ తీయించి పంచనామా రాసి స్వాధీనపరుచుకొని మరియు వారు వాడిన మోటార్ సైకిల్ను కూడా స్వాధీనపరుచుకొని తదుపరి చర్య నిమిత్తం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కు వెళ్లి సమాచారం ఇవ్వగా అచ్చట అట్టి వ్యక్తులపై కేసు నమోదు చేయనన్నది. తర్వాత తదుపరి చర్య నిమిత్తం మెట్పల్లి సిఐ ఏ నిరంజన్ రెడ్డికి సమాచారం ఇవ్వగా సిఐ వచ్చి వారిని విచారించగా వారి 4కి నాందేడ్కి చెందిన మహమ్మద్ అజార్ అను వ్యక్తి వారికి అమ్మినాడని సిఐకి తెలుపగా అజార్ అను వ్యక్తిని తీసుకురావడానికి మెట్పల్లి డిఎస్పీ ఉమాశ్వరరావు ఆదేశాలతో మెట్పల్లి ఎస్ఐ చిరంజీవిని నాందేడ్కు పంపించి ఎస్ఐ చిరంజీవి గంజాయి అమ్మిన అజార్ని పట్టుకుని సోమవారం ఉదయం మెట్పల్లికి తీసుకుని రాగా అతనిని మరియు మిగతా 2 వ్యక్తులైన నూనె గంగులు మరియు సజ్జ కరుణాకర్లను మైనర్లు అయినందున వారికి ప్రభుత్వ డాక్టర్చే వైద్య పరీక్ష చేయించి సర్టిఫికెట్ తీసుకుని తదుపరి చర్య నిమిత్తం అట్టి 3 వ్యక్తులను కరీంనగర్లోని జువైనల్ కోర్టులో హాజరుపరచడానికి ఎస్కాట్ పీసీలను ఇచ్చి పంపినట్లు సిఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. గంజాయిని పట్టుకున్న ఎస్ఐలు చిరంజీవి, అనిల్ కుమార్ను మరియు సిబ్బందిని సిఐ నిరంజన్ రెడ్డి అభినందించారు. తేదీ 6/7/2024 రోజున సాయంత్రం ఇబ్రహీంపట్నం ఎస్ఐ అనిల్ కుమార్ గారికి వచ్చిన సమాచారం మేరకు మేడిపల్లి గ్రామ బస్టాప్ వద్ద వాహనాలు తనిఖీ చేయించుండగా గండి హనుమాన్ సైడ్ నుండి 5 వ్యక్తులు 2 మోటార్ బైకులపై వచ్చుచుండగా ఎస్ఐ గారు వాటిని ఆపగా అందులో 3 వ్యక్తులు 1 మోటార్ సైకిల్పై వెనుక తిరిగి పారిపోగా 2 వ్యక్తులను ఆపి తనిఖీ చేయగా వారి వద్ద సుమారు 750 గ్రాముల గంజాయి స్వాధీనపరుచుకున్నాడు. మరియు అట్టి 2 నేరస్తులను విచారించగా వారు మైనర్ అబ్బాయిలుగా గుర్తించబడినది. అట్టి గంజాయి ఎక్కడి నుంచి తెచ్చిందని అడగగా వారు ఇట్టి గంజాయిని నాందేడ్లో అజార్ అనే వ్యక్తి దగ్గర కొనుక్కొని తీసుకువస్తున్నామని తెలుపగా డిఎస్పీ శ్రీ ఉమామహేశ్వరరావు వారి ఆదేశాల మేరకు సిఐ అయిన నేను మెట్పల్లి ఎస్ఐ చిరంజీవి గారిని పారిపోయిన వ్యక్తుల గురించి నాందేడ్కు పంపగా చిరంజీవి గారు నాందేడ్ నుండి ఒక వ్యక్తిని పట్టుకొని వచ్చి ఈరోజు అట్టి వ్యక్తితో పాటు మరియు 2 వ్యక్తులను తదుపరి చర్య నిమిత్తము వారి దగ్గర దొరికిన గంజాయిని మరియు ఒక మొబైల్ ఫోన్ను మరియు మోటార్ సైకిల్ను స్వాధీనపరుచుకొని మైనర్ అబ్బాయిలు అయినందున ప్రభుత్వ డాక్టర్చే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ను తీసుకొని కరీంనగర్లో ఉన్న జువెనల్ కోర్టులో హాజరుపరచడానికి పంపించాను. మరియు ఇటు గంజాయిని పట్టుకున్న ఎస్ఐలు చిరంజీవి, అనిల్ కుమార్ మరియు సిబ్బందిని నేను ఆయన నిరంజన్ రెడ్డి సిఐ గారు అభినందించానని. ఇటు సమావేశంలో సిఐ గారు మెట్పల్లి సర్కిల్లో ఎక్కడైనా ఎంతటి వ్యక్తులైనా సరే గంజాయిని అమ్మినా సేవించిన వారిపై చట్టరీత్యా చర్య తీసుకొనబడును.